సో ఎంత ప్యాషనెట్ గా ప్రొడక్షన్ లో దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ఈ ప్రొడక్షన్ కష్టమా? అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్. వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి. రైట్ ఫ్రమ్ మురళి గారు, బాబీ గారు నుంచి they have great support, like the AD team which Faria called out. They're wonderful. And we have Narayana garu and Rajshekhar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or neither Venu felt any pressure around coordination. They took all the heat on it. Actually we didn't feel anything. We enjoyed the process. We believed in the story and Murali's vision. I think that's what we are fully into it. ప్రభాసిని గారు సార్ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో చూడబోతున్నామా ప్రభాసిని గారిని? ఫుల్ లెంత్ అంటే కాదండి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్. డార్క్ కామెడీ అని నేను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. బేసికల్ గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. కసిరెడ్డి గారు అంటే టీజర్ లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడున్న దానికి మీ ఏజ్ కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? అవునండి, ఒక 10 years పెరిగింది. 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా ఒక స్టేట్మెంట్ పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్? ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్ మీకు సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానందం గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్ లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉండబోతుంది? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా చేస్తున్నా అని చెప్పిన నేను, ఆ పేరు వినే. జీవన్ గారు సార్, మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో, యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ అడితే నా చేతి అది ఆల్రెడీ కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక పొరంబోకోడ్లాగా కనపడుతుంది. నేను ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం. యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్. ఈ రోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ క్రీడాకోలో చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం. ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. రామ్, వెంకటరామరెడ్డి, రూచిక, నాగేందర్, కిరణ్, and all these guys and some other girls who really helped me throughout the film, and like very limited team, but they're running like anything. Faria said not doing anything but still doing, but they were doing everything, but they didn't know it. I'm just kidding. So yeah, and plus my production team and my co-director Rajshekhar garu, he's been a very big support to me and dates vishayamlo intamundu adinattu dates vishayamlo tanu chaana coordinate చేశారు ఇది. And plus my management and my managers, my EP Rajnarayan garu and my Sudhakar garu and Chandu garu. Thanks guys, thanks everyone, and sorry missing you out, ఎందుకంటే stress తో మర్చిపోతాను నేను. So thanks a lot for that. Okay.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్ లో కూడా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ us here. థ్యాంక్ యూ సో మచ్ అండి యాంకర్ గారు, చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు. థ్యాంక్ యూ అండి. మీకు ఎవరు చెప్పరు, నేనే చెప్పాల్సి వస్తుంది. అదే ఎవ్రీ ఈవెంట్ కి వస్తున్నారు చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.